శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరూ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తరకు వచ్చి సెప్టెంబర్ 23, 2024 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్కి సంబంధించినటువంటి ప్రభుత్వ రంగ ఏకీకృత అప్లికేషన్ ఏదైనా ఉందంటే ఇది సాహిల్ అప్లికేషన్ అని చెప్పేసి మనకు తెలుసు కదా. ఇందులో ఇప్పటికే చాలా సర్వీసులు ఏదైనా అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మరొక కొత్త సర్వీస్ని కూడా అందుబాటులో తీసుకొచ్చారు. అదేంటంటే గృహ కార్మికులకు సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్లు, అంటే ఎవరైతే డ్రైవర్లు ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారో అలాంటి వారికి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించినటువంటి సర్వీస్ను కూడా ఇప్పుడు సాహిల్ అప్లికేషన్ ద్వారా తీసుకొచ్చారు. సాహిల్ అప్లికేషన్లోనే దానికి సంబంధించిన రెన్యువల్ ప్రాసెస్ చేసుకోవడం ప్రస్తుతానికి సర్వీస్ని ప్రారంభించారు. భవిష్యత్తులో మిగతా సర్వీసులు కూడా వస్తాయని చెప్పేసి అంటున్నారు. సో ప్రస్తుతానికి రెన్యువల్ ప్రాసెస్ అనేటువంటి సాహిల్ అప్లికేషన్ ఎలా చేసుకోవచ్చు అంటే సాహిల్ అప్లికేషన్ ఓపెన్ చేసి అందులో సర్వీసెస్లోకి వెళ్ళినట్లయితే అందులో నెక్స్ట్ ఆప్షన్ వచ్చి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్లో ట్రాఫిక్ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అందులో డ్రైవింగ్ లైసెన్స్ సర్వీసెస్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అక్కడికి వెళ్ళి డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా రెన్యువల్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ప్రస్తుతానికి గతంలో అయితే డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలంటే తప్పనిసరిగా దానికి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాల్సి వచ్చేది. ఇలాంటి MOI వెబ్సైట్ డైరెక్ట్గా ఓపెన్ చేసి అందులో నుంచి మాత్రమే మనం రెన్యువల్ చేసుకోవడానికి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు సాహిల్ అప్లికేషన్ ద్వారానే దాన్ని రెన్యువల్ చేసుకోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అది ఇవాళ నుంచే ప్రారంభించారు. అమెరికా పర్యటనలో భాగంగా మన భారతదేశానికి సంబంధించిన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ప్రస్తుతానికి న్యూయార్క్లో ఉన్నారు. ఆయన్ని కువైట్కి సంబంధించినటువంటి యువరాజు అంటే క్రౌన్ ప్రిన్స్ అయినటువంటి షేక్ సబా అల్ ఖలీద్ అల్ సబా గారు ఇవాళ కలిశారు. వీరిద్దరి మధ్య చర్చలు కూడా జరిగాయి. ఈ చర్చల్లో ముఖ్యంగా కువైట్ అలాగే భారతదేశం మధ్య ఉన్నటువంటి ద్వైపాక్షిక సంబంధాలు మరియు ప్రాంతీయ అంతర్జాతీయ పరిణామాలపై ప్రస్తుతానికి చర్చించినట్లు తెలియజేస్తున్నారు. సో ఏదైనప్పటికీ కువైట్కి సంబంధించినటువంటి రాజు ఎవరైతే ఉన్నారో, అమీర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి బదులుగా ఈ క్రౌన్ ప్రిన్స్ అయితే అక్కడ మన ప్రధానమంత్రి గారిని కలవడం జరిగింది. కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు కువైట్లో ఎవరైతే నివాస చట్టాన్ని అలాగే కార్మిక చట్టాన్ని ఉల్లంఘించారో అలాంటి వారిని లక్ష్యంగా చేసుకొని తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా గడిచిన ఒక వారం రోజుల్లో సుమారుగా 434 మందిని పట్టుకొని వారి దేశ బహిష్కరణ కోసం అని చెప్పేసి రెఫర్ చేయనట్లు తెలియజేస్తున్నారు. రీసెంట్గానే కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ ఒక కానూన్ కూడా ప్రకటించి ఖాదీ నుంచి సూనికి మారడానికి వెసులుబాటు ఇచ్చింది కదా. సో ఆ వెసులుబాటుకి సంబంధించిన టైం కూడా పూర్తయింది. సో అది పూర్తి కావడంతో ప్రస్తుతానికి తనిఖీలు అయితే ముమ్మరం చేశారు. ఈ తనిఖీల్లో ఈ 434 మందిని పట్టుకున్నట్లు తెలియజేస్తున్నారు. భవిష్యత్తులో ఈ తనిఖీలు ఇంకా ముమ్మరంగా కొనసాగుతాయని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. కువైట్లో ప్రస్తుతానికి బయోమెట్రిక్స్ సంబంధించిన ప్రాసెస్ అయితే జరుగుతుంది కదా. అయితే కువైట్కి సంబంధించిన పౌరులకి ఈ నెలాఖరు లోపు తప్పనిసరిగా బయోమెట్రిక్స్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళకి టైం అయితే నెలాఖరికి అయిపోతుంది. కువైట్లో ప్రస్తుతానికి బయోమెట్రిక్స్ సంబంధించిన ప్రాసెస్ అయితే జరుగుతుంది కదా. అయితే కువైట్కి సంబంధించిన పౌరులకి ఆఖరి తేదీ వచ్చి ఈ నెలాఖరు. సో ఈ నెలాఖరు లోపు వాళ్ళు తప్పనిసరిగా బయోమెట్రిక్స్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా కువైట్కి సంబంధించిన పౌరులు సుమారుగా 1,30,000 మంది పెండింగ్లో ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు. వారందరూ తప్పనిసరిగా నెలాఖరు లోపు చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకోకపోతే వారికి సంబంధించిన ప్రభుత్వ రంగ లావాదేవీలు ఏవి కానీ జరగవు అని చెప్పేసి అంటున్నారు. అలాగే బ్యాంకింగ్కి సంబంధించిన లావాదేవీలు కూడా అన్ని స్తంభింపజేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నారు. సులేబికాత్ ప్రాంతంలో భద్రతా అధికారులు నిర్వహించినటువంటి జనరల్ తనిఖీల్లో భాగంగా ఒక ప్రవాసిని అదుపులో తీసుకున్నాడు, గంజాయి కలిగి ఉన్నాడు అని చెప్పేసి. జనరల్ తనిఖీలు చేస్తున్నప్పుడు అతని యొక్క కారులో ఒక బ్యాగ్ లభించింది. ఆ బ్యాగ్లో గంజాయి ఉంది. సో దాంతో అతను అదుపులో తీసుకున్నారు. అలాగే దేశ బహిష్కరణ చేయడం కోసం చెప్పేసి బహిష్కరణ కేంద్రానికి రెఫర్ చేయాలంటే తెలియజేస్తున్నారు. అయితే బహిష్కరణ చేయడానికి ముందు కొంత దర్యాప్తు ఇతనికి ఉంటుందని చెప్పేసి అంటున్నారు. ఆ దర్యాప్తులో ఇతనికి వేరే ఏ గంజాయి ముఠాయి కానీ లేదంటే ఏ మాదక ద్రవ్యాలకు సంబంధించిన ముఠాలతో కానీ ఇతనికి సంబంధం లేకుండా ఉంటే అప్పుడు మాత్రమే దేశ బహిష్కరణ చేయడం జరుగుతుంది. లేదంటే కనుక దానికి సంబంధించినటువంటి కేసు ఇతరత్ర ఏవైతే ఉంటాయో అవన్నీ కొనసాగుతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్కి సంబంధించిన ఒక యువకుడికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. అది మహిళ గొంతుతోటి వచ్చినటువంటి కాల్. సో దాంతో వీళ్ళ మధ్య ఫోన్లో సంభాషణలు ఇతనికి పెరిగాయి. పరిచయం కాస్త బాగా పెరిగింది. ఒకరోజు ఇద్దరు ఒక హోటల్లోని గదిలో కలవడానికి అయితే ప్లాన్ చేసుకున్నారు. హోటల్ గదికి పలానా హోటల్కి పలానా రూమ్కి రావాలని చెప్పేసి అవతల వైపు నుంచి ఆ మహిళ వాయిస్ ఏదైతే ఉందో ఆవిడ చెప్పింది. దాంతో ఇతను ఆ రూమ్కి వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే అక్కడ ఒక 4 వ్యక్తులు ఇతనిపైన దాడి చేసి ఇతని దగ్గర ఉన్నటువంటి డబ్బులు మొత్తం తీసేసుకున్నారు. అలాగే ఇతని ATMలో ఉన్నటువంటి డబ్బులు, అంటే ఇతని బ్యాంక్ అకౌంట్లో డబ్బులు కూడా వారి యొక్క సొంత అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. అలాగే అతని ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసి ఎమర్జెన్సీ డబ్బులు కావాలని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇతని అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయించుకొని ఇక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారంట.
అయితే ఆ నలుగురిలో ఒక వ్యక్తి యొక్క వాయిస్ మహిళలకు సంబంధించినటువంటి వాయిస్ లాగానే ఉందంట. అంటే అతను గుర్తించింది అది. సో అతనే మహిళ వాయిస్ తోటి అతనికి ఫోన్ చేసి ట్రాప్ చేసి అక్కడికి పిలిపించి ఈ విధంగా దాడి చేసి అతని దగ్గర డబ్బులు దొంగతనం చేసినట్లు అతని దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీస్ వాళ్ళు సీసీ కెమెరాల ఆధారంగా ఆ వ్యక్తులు ఎక్కడున్నారు ఏమిటనేది గుర్తించి వారిని అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకున్న తర్వాత వాళ్ళు ఆ నేరాన్ని ఇతనికి ఒప్పుకున్నారు. అలాగే దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అంటే ఈ డబ్బులు లావాదేవీలు జరిగాయి కదా, వీళ్ళు అకౌంట్లో మార్చుకున్నారు కదా, సో వాటికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా వాళ్ళ దగ్గర లభించాయి. ప్రస్తుతానికి వారిపైన కేసు నమోదు చేశారు. ముబారకియా ప్రాంతంలో ఒక ప్రవాసీ మహిళని భద్రతా అధికారులు అదుపులో తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే ఒక మహిళ కాస్మెటిక్ షాపులకు వెళ్ళి కొన్ని వస్తువులు ఎదురుగా కొనుగోలు చేసింది. కొనుగోలు చేసిన తర్వాత వాటి యొక్క ధర వచ్చి సుమారుగా 90 దినార్లు అయింది. అయితే ఆవిడ నేను ఆన్లైన్ ద్వారా పే చేస్తాను, నాకు లింక్ పంపించండి అని చెప్పేసి చెప్పింది. అయితే ఈ షాప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లింక్ పంపించడానికి ప్రిపేర్ చేస్తూ ఉండగా ఈలోపు ఈ మహిళ సామాన్లు తీసుకుని ట్యాక్సీలో పరారైపోయింది. దాంతో ఆ షాప్ యజమాని భద్రతా అధికారులకు అయితే సమాచారం అందించారు. భద్రతా అధికారులు అక్కడికి చేరుకుని సీసీ కెమెరాల ఆధారంగా ఆ మహిళ ట్యాక్సీలో పారిపోయినట్లు గుర్తించి మరుసటి రోజు ఆ మహిళ ఎక్కడ ఉంది ఏమిటనేది పూర్తి వివరాలు కనుక్కొని అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకున్న తర్వాత ఆ మహిళ అయితే దొంగతనం చేసినట్లు ఒప్పుకుంది. ప్రస్తుతం దీనిపైన కేసు అయితే నమోదు చేశారు. కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు జహరా చెక్ పాయింట్ దగ్గర తనిఖీలు నిర్వహిస్తుండగా మాటల వాగ్వాదంలో పోలీస్ అధికారి ఈ అప్పీల్ కోర్టుకి సంబంధించినటువంటి కౌన్సిలర్ని అఘోరంగా మాట్లాడినట్లు ఆ కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో అతను కంప్లైంట్ ఇవ్వడంతో ప్రస్తుతానికి ఆ అధికారి ఎవరైతే పోలీస్ అధికారి ఎవరైతే ఉన్నారో అతన్ని అదుపులో తీసుకున్నట్లు, అలాగే న్యాయస్థానం అతనికి 3 నెలలు జైలు శిక్ష అలాగే 3 సంవత్సరాల పాటు ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలియజేశారు. సో చూడండి అక్కడ అంటే అవతల వైపు ఉన్నటువంటి వ్యక్తి ఎవరో ఏమిటో తెలియక ఈ పోలీస్ అధికారి అనవసరంగా దుర్భాషలాడాడంట. సో దాంతో ప్రస్తుతానికి శిక్షణ ఇతనికి అనుభవిస్తున్నాడు. కువైట్లో స్కూల్ పిల్లలను లక్ష్యంగా చేసుకుని ఒక బిదూన్ వ్యక్తి మారణాయుధాలని సప్లై చేస్తూ ఉండగా భద్రతా అధికారులు ఆ బిదూన్ వ్యక్తిని అదుపులో తీసుకున్నారు. దానికి సంబంధించినటువంటి చిన్న వీడియో క్లిప్ కూడా మీకు డిస్ప్లే అయితే కనిపిస్తుంది, గమనించవచ్చు. సో స్కూల్ పిల్లలు వాళ్ళకి ఏం తెలుస్తుంది, అలాంటి వాళ్ళకి ఏదో మాయ మాటలు చెప్పేసి ఇలాంటి వస్తువులు ఇతనికి అమ్ముతున్నట్లు వాళ్ళకి సమాచారం అందింది. పక్కా ఆధారాలతోటి ఆ వ్యక్తిని అదుపులో తీసుకున్నారు. కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు మరొకసారి హెచ్చరిస్తున్నారు. కువైట్లో ఉన్న మీరు ఎవరైనా సరే మీకు సంబంధించినటువంటి పర్సనల్ డేటా అనేటువంటిది ఎవరికి కానీ షేర్ చేయకండి. అంటే మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికి కానీ అందించకండి. ఎవరైనా మీకు ఫోన్ చేసి అడిగినా లేదు ఏదైనా లింకులు పెట్టి పేమెంట్లు చేయమన్నా సరే కొద్దిగా జాగ్రత్త వహించండి. ఈ మధ్యకాలంలో ఇంకా వీడియో కాల్స్ అయితే ఎక్కువైపోయి వీడియో కాల్స్ ద్వారా మేము పోలీసు వాళ్ళం అని చెప్పేసి మోసం చేస్తున్నారు. మీకు సంబంధించిన డేటాను అడుగుతూ ఉంటారు. సో ఆ ఫోన్ కాల్స్ చేసినప్పుడు కూడా మేము పోలీస్ అధికారులు ఇది కూడా మా ఐడి కార్డు అని చెప్పేసి టకటకని చూపించడం, అలాగే బెదిరించి మన దగ్గర ఉన్నటువంటి ఐడి కార్డులో చూపించమని చెప్పడం, సివిల్ ఐడి కార్డు నెంబర్ చెప్పని చెప్పడం, అలాగే బ్యాంకుకి సంబంధించిన డీటెయిల్స్ అడగడం, ఇలాంటివన్నీ చేస్తుంటారు. సో మీకు పోలీస్ డ్రెస్లో ఉన్న వ్యక్తి ఫోన్ చేసి అడిగినా సరే మీరు సమాచారం అందించకండి అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి కొద్దిగా జాగ్రత్త అయితే వహించండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇలాంటి ఆన్లైన్ ద్వారా మోసాలు చేసేటువంటి వారి సంఖ్య పెరిగిపోతుంది. మీ వ్యక్తిగత సమాచారం ఎవరడిగినా సరే డైరెక్ట్గా మేమే మీ ఆఫీస్కి వచ్చి అందిస్తామని చెప్పండి తప్ప ఎట్టి పరిస్థితులను ఫోన్స్ ద్వారా కానీ ఈమెయిల్స్ ద్వారా కానీ లేదంటే ఇలాగ వీడియో కాల్స్ ద్వారా కానీ అందించకండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ dinar మన భారతదేశం రూపీస్లో సుమారుగా $273.06 ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం నిన్నటికి వాళ్ళకి మళ్ళీ స్వల్పంగా పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. మాలియాలో ఉన్న సూకల్ వతియాలన్నటువంటి షాప్ నెంబర్ 127లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 23,900 ఉంది. నిన్న ఇదే బంగారం 1 గ్రామ్ ధర వచ్చి 23,814 ఉంది. ఇవాళకి స్వల్పంగా పెరిగి 23,900 చేరుకుంది. అదే 24 క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 26,40 ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్ రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. అంతవరకు సెలవు, జై హింద్.